హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నిఫ్టీ బ్యాంక్ గురించి ఇప్పుడు నేను వివరిస్తాను. మీకు నేను చేయబోయే విధానం ఎలాంటిది అనేటువంటిది. నిఫ్టీ బ్యాంక్ 52,500 డౌన్ సైడ్ టచ్ చేసి తీరుతుంది ఫ్రెండ్స్, నో డౌట్ ఇన్ దట్. ఎంత పైగా చెప్పాను? 52,500 టచ్ చేసి తీరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏంటనేది మనం ప్లాన్ చేద్దాం. నేనైతే ఏం చేస్తానంటే అక్కడికి రాగానే ముందు ఒక లాటు బై చేసేస్తాను. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను నిఫ్టీ బ్యాంక్లో 32,500 దాకా టార్గెట్ ఇచ్చింది. పొజిషన్స్ కొన్ని ఎగ్జిట్ అయిపోయి ఒకటి లాంగ్ ఉంచుకుంటానని చెప్పాను. అది ఒకటి లాంగ్ ఆల్రెడీ ఉంటుంది అలా. ఇప్పుడు నేను దాన్ని యావరేజ్ చేయడం కోసం ఎప్పుడైతే ఇది కింద పడిందో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా భావించి దీనిలో మళ్ళీ యాడ్ చేసుకుంటాను పొజిషన్. ఇప్పుడు ఎక్కడ దాకా యాడ్ చేసుకుంటాను అంటే 51,950 వరకు నేను యాడ్ చేసుకుంటాను. అంటే అక్కడికి నాకు 3 పొజిషన్లు అవుతాయి. ఓకేనా? సో అక్కడి నుంచి డెఫినెట్గా రిట్రేస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది ప్రాఫిట్లోకి వస్తుందో 52,950 నుంచి 51,950 నుంచి తీసుకున్నది పైకి వస్తూ ఎక్కడైతే ప్రాఫిట్లోకి వస్తానో ముందు దాన్ని తీసేస్తాను ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం నా మళ్ళీ ఎక్కడైతే నేను 52,500లో కొన్నానో అది ప్లస్లోకి రాగానే దాన్ని ఎగ్జిట్ అయిపోతాను. ఈ 2 ప్రాఫిట్స్ని నేను ముందు నా ఖాతాలో వేసేసుకుంటాను. తర్వాత నేను మధ్యలో తీసుకున్నది అలా హోల్డ్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మరింత డిప్ వస్తే మళ్ళీ తీసుకుంటాను. దిస్ ఈజ్ ఓన్లీ స్ప్లిట్ చేసి తీసుకోవడం. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, బెస్ట్ ట్రేడ్ ఇప్పుడు కూడా అలానే చేస్తుంది. అల్టిమేట్ టార్గెట్, వాట్ ఈస్ ద బెస్ట్ లక్ అల్టిమేట్ టార్గెట్ రిగార్డింగ్ బ్యాంక్ నిఫ్టీ మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను ఫ్రెండ్స్. 55,000 అండ్ ఆడ్. ఓకేనా? ఆల్మోస్ట్ 56,000 వరకు నా అప్ సైడ్ నేను ప్లాన్ చేసుకున్నటువంటి టార్గెట్స్. బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే తెలుసు కదా, పక్కాగా కొట్టి తీరుతుంది. అది ఇప్పుడా, లేకపోతే ఇంకో వారం తర్వాత, లేకపోతే నెల రోజులు పడుతుందా, దట్ ఈస్ టైం డ్యూరేషన్, దట్ లీవ్ ఇట్. ఇప్పుడు వచ్చేసి 56 నేను అనుకోవట్లేదు. 56 దాకా వెళ్తాడు, కానీ నేనైతే అప్పటి వరకు వెయిట్ చేయను. 55 దాటంగానే ఎప్పుడెప్పుడు గోడ దూకే ఆ వారంలో ఉంటాను. ఎందుకంటే నాకు అప్పటికే ఐ విల్ బ్యాక్ మోర్ మనీ, నో డౌట్ ఇన్ దట్. సో బేస్డ్ ఆన్ దిస్ నేను ట్రేడ్లో ఉంటాను ఫ్రెండ్స్. నేను ఎలా ట్రేడ్లో ఉంటాను అనేది మీకు వివరించడం కోసం వీడియో చేస్తున్నాను. మీరు మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు నేను చేసేవి, వాళ్ళు చెప్పేవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు కూడా ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పున్నాను, బై ఆన్ డిప్స్. అక్కడికక్కడ కొనుక్కోమని ఎవరికి చెప్పలేదు. 53,500 క్రాస్ అవ్వగానే ప్రాఫిట్స్ బుక్ చేసేసుకొని కూర్చున్నాము. అట్ ద సేమ్ టైం తెలుసు, ఎందుకంటే అట్నుంచి ఎవ్వరు కూడా మార్కెట్ ఫ్లక్చుయేటింగ్ లేకుండా వెళ్ళదు. సో డిప్స్, మంచి డిప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క డిప్లో ఫండ్స్ ఉన్నవాళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్స్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ టు బీ ఆన్ లాంగ్ పొజిషన్ ఎస్పెషల్లీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడి నుంచి కూడా ఎప్పుడైతే ట్రేడ్ రివర్స్ అవుతుంది అని మా యొక్క స్ట్రాటజీస్ ప్రకారము మాకున్న అవగాహన, పరిజ్ఞానము, మా యొక్క స్ట్రాటజీస్ అన్నీ కూడా, మా టూల్స్ మేము చేసుకున్నటువంటి దాని ప్రకారం ఎప్పుడైతే ట్రేడ్ రివర్స్ అవుతుంది అని మాకు అర్థమవుతుందో, మాకు సిగ్నల్స్ వస్తాయో, ఇక అక్కడి నుంచి మేము ఇమ్మీడియట్గా ఎలా లిమిటెడ్ ప్రాఫిట్లో బయటకు వచ్చేయాలని ప్లాన్ చేసుకుని బయటకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ అండ్ విన్స్ ద రేస్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో నా యొక్క ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేస్తూ ఉంటాను. మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, బాయ్. మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్.